Morning to all of you. ప్రియ సహోదరులారా మీ అందరికీ వందనాలు, అందరికీ శుభోదయం తెలియపరుస్తున్నాము. And I wanted to greet all of you happy Independence Day. మీ అందరికీ స్వాతంత్ర శుభోత్సవములు తెలియపరుస్తున్నాము. God has given us freedom that we could worship the Lord, we could preach the word of God, we could do whatever we want in our country. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చినాడు. మన దేశంలో మనము ఆయన్ని ఆరాధించుకోవడానికి, భయపరచడానికి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడని. There are many countries there is no freedom, so they are all living under the kingship. కొన్ని దేశాలలో ఇంకనూ స్వతంత్రం రాకుండా ఇంకనూ రాజు యొక్క అజమాయిషి కింద ఉన్నారు. But thank God, God has given us freedom. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొస్తున్నాము, ఎందుకంటే దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చినాడు కాబట్టి. We praise God for that. అందుకోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Enjoy our freedom. మనందరం ఆనందిస్తున్నాము ఆ యొక్క స్వాతంత్రం గురించి. మన స్వతంత్రాన్ని బట్టి మనం సంతోషిద్దాం ప్రియులారా. And let us really thank God for that freedom. దేవునికి మనం అందరం కృతజ్ఞతలు చెల్లించాలి మనకు స్వతంత్రం ఇచ్చినందుకు. Amen. ఆమేన్. So as we have been meditating past 2 weeks, peace. God wants to give us peace. గత 2 వారాలుగా మనం దేవుని యొక్క వాక్యం తెలుసుకొనుకుంటున్నాము. దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడు అనేసి. Even we also have to seek after peace. మనము కూడా ఆయన యొక్క సమాధానాన్ని వెతుకుతున్నాము. వెతకాలి. God gives peace. At the same time, we should also follow the peace. దేవుడు తప్పగా మనందరికి సమాధానం ఇస్తాడు, కానీ మనము కూడా ఆ యొక్క సమాధానాన్ని వెతకాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. When God wants to give us peace, if I don't want to receive that peace, so I cannot enjoy that peace. దేవుడు సమాధానం ఇస్తున్నాడు, ఆ సమాధానాన్ని నేను పొందుకోకపోతే నేను సమాధానంగా ఉండలేను. Yes. When God wants to give us peace, when we are willing, we are ready to receive that peace, then we will enjoy that peace. దేవుడు మనకు సమాధానం ఇస్తున్నప్పుడు ఆ సమాధానం మనం పొందుకొని ఆ సమాధానం నందు మనం సంతోషపడాలి, ఆనందించాలి. Amen. ఆమేన్. We have to seek after life. We have to seek after peace also. మనం ఆ యొక్క సమాధానాన్ని, జీవాన్ని కనుగొనాలి, వెతకాలి, సమాధానాన్ని కూడా వెతకాలి. So we have to seek after life. We have to seek after peace. మనము ఈ జీవితంలో ఆయన యొక్క సమాధానాన్ని వెతకాలి, తర్వాత కూడా జీవితాన్ని మనం సమాధానంగా ఉంచుకోవాలి. So today we will learn few more things about peace. ఈ రోజు మన దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని తెలుసుకుందాము ఆ యొక్క సమాధానం గురించి. Really the source of peace is God himself. మనకు నిజమైన సమాధానము దేవుని దగ్గర నుంచే వస్తుంది. He is the source of peace. ఆయన దగ్గర ఉంది. He is the Prince of Peace. ఆయన సమాధాన అధిపతి. He is a God of peace. ఆయన సమాధానకు దేవుడు. He is a producer of peace. ఆయన దగ్గర నుంచి మనల్ని విడుదల చేస్తా ఉన్నాడు సమాధానాన్ని. He is the giver of peace. ఆయన మనకి ఇచ్చేవాడు సమాధానాన్ని. We know peace is a virtue which is wonderful to all of us. ఆ యొక్క సమాధానం మనకి ఎంతో అద్భుతమైనది దేవుడి ఇచ్చేది. Last time we have learned the 9th fruit of the Spirit is even there is a peace. గత వారం మనం తెలుసుకొనిన్నాము దేవుడిచ్చేటువంటి 9 ఆత్మీయ ఫలముల గురించి మనం తెలుసుకొనిన్నాము. That there is one fruit called peace. అందులో నుంచి ఒక ఈ రోజు సమాధానం అనేటువంటి ఒక ఫలమై ఉన్నది. Last time we have learned it. లాస్ట్ వారం మనం తెలుసుకొని ఉన్నాము. Love, joy, peace. శాంతి, సమాధానము, ప్రేమ అన్ని తెలుసుకొని ఉన్నాము. So therefore, Holy Spirit is a producer of peace. మనకు పరిశుద్ధాత్మ కూడా మనకు సమాధానం ఇస్తుంది. Jesus Christ is a Prince of Peace. యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి అధిపతి అయినాడు. God himself is a God of peace. దేవుడు కూడా మనందరికీ కూడా లోపల సమాధానం ఇచ్చేవాడు అయినాడు. So today we will learn few more things. John 16 verse 33. ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాము. యోహాను సువార్త 16. John's Gospel chapter 16:33. Prince will read in English first. John's Gospel chapter 16 verse 33.
First యోహాను is- సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాము. Yes, yeah, correct. 16:33. Afterwards, Devadanand will read in Telugu. Yes. Yeah. 16, chapter 33. Chapter 16, verse 33. Yes, Beta. Only chapter 16, lo, verse 33. Loudly. That evening, Jesus' followers went down to Lake Galilee. No, Nana. John's Gospel, chapter 16. You read that verse? Chapter 16, verse 33. Yes. These things I have spoken unto you, These things I have spoken unto you, Jesus is telling to his disciples. Okay. that in me ye might have peace. In me you will have peace. In the world ye shall have tribulation. But in the world you will have a trouble. But be of good cheer. I have overcome the world. Be of good cheer, I have overcome the world. Yes, brother. నా యందు మీకు సమాధానం కలుగునట్లు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. నేను లోకమును జయించును అనను. So Jesus said, I will give peace, or you will find peace in these words. ఈ మాటలో. యేసుక్రీస్తు ఈ మాటలో చెప్తున్నాడు, నేను మీకు సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. నేను చెప్పే మాటలలో సమాధానం ఉంటుంది. You will find the peace in my words when I speak. నా మాటలో మీకు సమాధానం ఉంటుందని క్రీస్తు చెప్తున్నాడు. So that you will find peace in the words which I spoke to you. నా మాటలలో మీకు సమాధానము ఉందని ప్రభు So చెప్తున్నాడు. that means every time we listen to God's word, we will try to get peace, find peace. ఎప్పుడైతే మన దేవుని యొక్క వాక్యం ఇంటూ ఉంటున్నామో మనకు సమాధానం దొరుకుతూ ఉంది. The more we listen to God's word, the more peace we will receive. మనకు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా వింటామో మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు ఎక్కువగా సమాధానం దొరుకుతుంది. So peace is one of the character of God. సమాధానం అయినటువంటిది దేవుని యొక్క గుణములో ఒక గుణమై ఉన్నది. So God is a God of peace. So therefore He wants you and me also to enjoy that peace. దేవుడు సమాధాన అధిపతి కాబట్టి ఆ సమాధానం మీరు మేము పొందుకొని ఆ సమాధానంతో ఆనందపడాలి. So Bible says, Jesus is telling, in the world you will have trouble. దేవుడు చెప్తున్నాడు వాక్యమందు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయని చెప్తున్నాడు. So world cannot give you peace. కానీ లోకం ఎవరికి సమాధానం ఇవ్వదు. So world will not give you peace. Jesus said, I will give you peace. లోకం ఎవరికి సమాధానం ఇవ్వదు, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను మీకు సమాధానం ఇస్తాను. And that too, this peace, you will get it when you hear my words. ఎప్పుడైతే ఈ దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటామో మనందరికీ కూడా సమాధానం దొరుకుతుంది. He is a God of peace and His word is a word of peace. ఆయన సమాధానానికి అధిపతి అయినాడు దేవుడు. ఆయన మాటతో కూడా మనకు సమాధానం దొరుకుతుంది. His word is a word of peace. ఆయన యొక్క వాక్యం మనకు సమాధానం అయి ఉన్నది. Amen. ఆమేన్. Please turn with me Psalm 119. Psalm 119. కీర్తనలో 119వ అధ్యాయం తీసుకుందాము. 165 verse. 165 యొక్క వచనం చదువుకుందాము. Yeah, Richie, read 119 verse 165. Great peace have those who love your law, Great peace those who love your law, and nothing causes them to stumble. nothing causes them to stumble. Yes, brother? నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిలుటకు కారణమేమీ లేదు. వారు తూలి త్రొట్టుటకు ఎలాంటి కారణము లేదు. యెహోవా, Lord, everyone who will find your word also will find your peace. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటారో వారందరికీ కూడా సమాధానం దొరుకుతుంది. How wonderful it says, Lord, great peace those who love you. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో నిజంగా వారికి
సంతోషము శాంతి దొరుకుతుందని చెప్తున్నాడు. Great peace means గొప్ప సమాధానం. గొప్ప సమాధానం దొరుకుతుందని చెప్తున్నాడు. Not little peace, కొంచెం చిన్నది కాదు, great peace. గొప్ప సమాధానం దొరుకుతుందని When we చెప్తున్నాడు. will get that peace? ఎప్పుడు మనకు అది దొరుకుతుందంటే When we love Him. దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే దొరుకుతుంది. When we love His word. ఆయన యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే దొరుకుతుంది. When we listen to His word. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటామో అప్పుడే దొరుకుతుంది. When we follow His word. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా నడుస్తామో అప్పుడే దొరుకుతుంది. Jesus said, the world will not give you peace. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, లోకం మీకు శాంతి ఇవ్వదని చెప్తున్నాడు. In the world you will have a trouble. లోకం మీకు శ్రమ ఇస్తుందని చెప్తున్నాడు. But I will not give you trouble. దేవుడు చెప్తున్నాడు, నేను ఇవ్వను శ్రమలు అని చెప్తున్నాడు. But I will give you peace. నేను ఇస్తాను మీకు సమాధానం అని చెప్తున్నాడు. There are two things in the world. రెండు యొక్క లోకంలో రెండు విషయాలు ఉన్నాయి. లోకంలో రెండు విషయాలు ఉన్నాయి. One, you have world one side. లోకం ఒక సైడ్ ఉంటుంది, ఒక పక్క ఉంటారా? ఒక పక్క ఉంటుంది. And Jesus one side. దేవుడు ఒక పక్క మనకు ఉంటాడు. Jesus wants to give us peace. ప్రభు ఇస్తాడు మనకు సమాధానము, World will give you trouble. లోకం ఇస్తుంది శ్రమలు. So which will we need to choose? మనం ఏం ఎన్నుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. Bible says we need to choose peace. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు సమాధానం వెతకండి అనేసి. I have my brother-in-law in Bangalore. మా యొక్క బావగారు. బావగారు ఉన్నారు బెంగళూరులో. And I remember once this man telling like this. ఆయన చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా, He said, ఆయన చెప్తా ఉంటాడు, I will do anything నేను ఏమైనా చేస్తాను to have peace at home. నాకు ఇంట్లో సమాధానం ఉండాలని చెప్తాడు. ఇంట్లో సమాధానం ఉండడానికి నేను ఏదైనా చేస్తానని చెప్తాడు. చేయడానికి నేను సిద్ధమే. సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాడు. I will do anything, నేను ఏమైనా చేస్తాను, but I want peace at home. నాకు సమాధానం ఉండాలి ఇంట్లో చెప్తున్నాడు. If I want to shut my mouth, I'll shut down. నేను నోరు మూసుకొని కూర్చోమంటే కూడా కూర్చుంటాను. If I have to do anything, I will do it. నేను ఏం చెప్పినా చేస్తాను, But I want peace at home. నాకు ఇంట్లో సమాధానంగా ఉండాలి అని చెప్తాడు. So today you and me, if we have everything, just imagine if there is no peace in our hearts. మీ దగ్గర నా దగ్గర కూడా ఈ రోజు అందరికీ సమాధానం కావాలి. అన్ని ఉన్నాయి మనకు, అన్ని సమాధానం ఉన్నాయి. లేకుంటే ఎలా ఉంటుందండి? సమాధానం ఉండాలి. We have everything, but there is no peace. How you feel? మనకు అన్ని ఉన్నాయి కానీ ఇంట్లో శాంతి సమాధానం లేకపోతే ఎంతో ఇదిగా ఉంటుంది. So we need peace. మనందరికి సమాధానం కావాలి. When Jesus comes into my heart, యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు He gives me peace. నాకు సమాధానం దొరుకుతుంది. When Holy Spirit comes into my heart, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి వచ్చినప్పుడు He produces peace. నాకు సమాధానం ఇంకా బయలుపరుస్తా ఉన్నాడు. When I follow God, నేను దేవుని వెంబడిస్తున్నప్పుడు He will give me peace. ఆయన నాకు సమాధానం ఇస్తున్నాడు. So ultimately, God is the source of peace. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడి దగ్గర సమాధానం ఉంది. Peace comes from Him only. సమాధానం మనకు వస్తుంది. Let us read Book of Psalms. మనం దేవుని యొక్క వాక్యం చదువుకున్నాము. కీర్తనలు 29 verse 11. కీర్తనలు 29:11 వచనం చదువుకున్నాము. Okay, can we? Book of Psalms Psalms 29 verse 11. కీర్తనలు 29:11 వచనం మనం చదువుకుందాం. The Lord gives his people strength. The Lord gives His people strength. The Lord blesses them with peace. The Lord blesses them with peace. Yes. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. Amen. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. Again here you find God will give us strength, at the same time He will give us peace. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు కీర్తనల్లో, నేను మీకు బలం ఇస్తానని చెప్తున్నాడు, మళ్ళీ కూడా సమాధానం కూడా ఇస్తున్నానని చెప్తున్నాడు. He gives us strength, at the same time He will also add peace to us. ఆయన మనకు బలం అనుగ్రహిస్తానంటున్నాడు, మళ్ళీ సమాధానం కూడా ఇస్తానని చెప్తున్నాడు. We are all blessed to have such a great God. మనందరం ఆశీర్వదించబడినాం, ఎందుకంటే మనకు దేవుడు గొప్పవాడై ఉన్నాడు కాబట్టి. We have to realize, we have to understand, God is the only person who can give us, who will give us peace. మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనందరికి సమాధానం ఇచ్చేవాడని మనము ఎరగాలి. He gives us strength to live. మనందరికి కూడా బలం ఇస్తాడు. He will give us good health. మనందరికి ఆరోగ్యం ఇస్తాడు ఆయన. When we fall sick, He will heal us. మనం ఎప్పుడైతే బలహీన పడి ఉంటామో ఆయన మన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. He will deliver us from our sins. మన యొక్క పాపములు విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు.
At the same time, He wanted to give us peace in our hearts. అట్లాగే మనకు ప్రతి విషయంలో దేవుడు మనకు మనసు మన హృదయం మందు సమాధానం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. Jesus said, యేసు ప్రభు చెప్పాడు, "Come unto me, I will give you rest. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు సమాధానం ఇస్తానని చెప్పేసి, I will give you peace. దేన్ని సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. I will give the peace which nobody can take away from you." ఆ సమాధానాన్ని ఎవరు తీసుకుని పోలేరని చెప్తున్నాడు ఆయన ఇచ్చినప్పుడు. One more verse we will read, 1 Thessalonians 3:16. మొదటి దశలోనిగా No, chapter 2 Thessalonians, సెకండ్ దశలోనియన్స్ chapter 3 verse 16. 3:16 చదువుకుందాం. Yeah, Sunny, you read. 2 Thessalonians 3:16. Now for the Lord Himself will give you peace, Now the Lord Himself will give us the peace. for always by all means. Okay. Telugu brother. సమాధానకర్తయగు ప్రభువు సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. So, Amen. ఆమేన్. It is the Lord ultimately. He is the one who gives us peace in this verse. ఈ వాక్యంలో చెప్తున్నాడు, సమాధానకర్తయగు ప్రభువు మాత్రమే మనకు సమాధానం ఇస్తానని చెప్పేసి. Nobody can give us peace. ఎవరు ఇవ్వలేరు సమాధానము. No man can give us peace. ఏ మనుషుడు కూడా మనకు సమాధానం ఇవ్వలేడు. No money can give us peace. మనకు డబ్బు మనకు సమాధానం ఇవ్వలేదు. Gold, treasures will not give us peace. మనకు బంగారము ఇలాంటి ఏవి కూడా మన యొక్క సమాధానం ఇవ్వలేదు. There are many people who are rich people because they have a lot of money because there is no peace, so they are suffering. అనేకమైన ధనవంతులు కూడా తండ్రి వాళ్ళ కాడ ధనం ఉంటది కానీ వాళ్ళ కాడ సమాధానం ఉండనే ఉండదు. Devadanam is working in a very big company. నేను దేవదానం పెద్ద కంపెనీలో పనిచేస్తా ఉంటాడు. So there is a richest man, but there is no peace in the whole family. ధనవంతుడే కానీ సమాధానం ఉండదు. There are many people in the world. ఈ లోకంలో ఎవరికి కూడా సమాధానం ఉండదు. Yes. Yeah. So therefore, peace is one thing which no one can earn it. కానీ సమాధానం అనేటువంటిది ఎప్పుడు కూడా అంతము లేదు. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం Nobody can give us. కానీ ఎవరు ఇవ్వలేరు. Nobody can earn us. ఎవరు సంపాదించలేరు. Only God can give us. దేవుడు మాత్రమే ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Please turn with me one more verse in the Bible, Romans 15 verse 13. రోమా 15వ అధ్యాయము 15 verse 13. 13వ వచనం చదువుకుందాం. 15:30. రోమా 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. Yes, sir. Okay. I pray that God, the source of hope, will fill you completely with joy and peace. Because you trust Him, then you will overflow with confident hope through the power of Holy Spirit. Amen. Yes, brother. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. So Paul is asking, he is telling that God may fill you with peace. పౌలు చెప్తున్నాడు, దేవుడు మీకు సమాధానం ఇస్తాడని చెప్తున్నాడు. Along with your faith, along with your belief, let God give you peace. మీరు ఎప్పుడైతే ఆయన నమ్ముతారో, ఆయన విశ్వాసం ఉంచుతారో, అప్పుడు మీకు సమాధానం దొరుకుతుందని పౌలు చెప్తున్నాడు. Along with your confidence, నిరీక్షణ ద్వారా, along with your confidence, God may give you peace. మీ యొక్క నిరీక్షణ ద్వారా ఆయన యొక్క సమాధానం పొందుకుంటారని పౌలు చెప్తున్నాడు. You see every book in the New Testament, ఇక్కడ మనం కొత్త నిబంధనలు ఎక్కడ చూసినా కానీ, especially in the letters, పత్రికలలో కూడా, you take from Corinthians, కొరింథీలో కూడా, రోమన్లో కూడా, and Galatians, గలతీయులలో కూడా, ఎఫెసీయులలో కూడా, కొలొస్సీయులలో కూడా, ఫిలిప్పియన్స్ లో కూడా, Thessalonians, తెస్సలోనికైనటువంటి Timothy, తిమోతి, Titus,
తీతుకు రాసిన పత్రిక, Philemon, ఫిలోమోన్లో, Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రికలో, book of James, జేమ్స్ రాసిన పత్రికలో, 1 Peter, 2 Peter, మొదటి పేతురు, రెండో పేతురులో, 1 John, 2 John, 3 John, మొదటి జాను, రెండో జాను, మూడో యొక్క యోహానులో, even in the book of Jude, యూదల చాప్టర్లు కూడా, ultimately even in the book of Revelation, ఈవిన ప్రకటన గ్రంథంలో కూడా all these books talks about peace, peace, peace. God is the one who wants to give us peace. ఈ అన్ని యొక్క పత్రికలలో కాల ప్రకటనలో కూడా దేవుడు సమాధానం ఇస్తాడని చెప్తా ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if we are really missing peace, మీరు ఎప్పుడైనా సమాధానం పోగొట్టుకుంటున్నారో we will ask God, దేవుని అడగండి. మీరు Father, I want peace. తండ్రి నాకు సమాధానం కావాలని అడగండి. I am alone at home. నేను ఇంట్లో ఒక్కదానే ఉన్నాను. I am alone at home. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను అడగండి. ఒంటరిగా ఉన్నాను చెప్పండి. My thinking, my thoughts, I am not able to overcome it. నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులను జయించలేకపోతున్నాను. I want your peace, O Lord. నీ యొక్క సమాధానం నాకు కావాలని అడగాలి. Start reading the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మొదటిగా చదవండి. Start listening to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మొదటిగా వినండి. Start meditating God's word. దేవుని యొక్క వాక్యంలో ధ్యానించండి. Always think about God. మీరు దేవుడి గురించి ఆలోచన చేయండి. Automatically God will give us peace. దేవుడు ఆటోమేటిక్ మీకు సమాధానం ఇస్తాడు. What is that we learned all these 2 weeks? ఈ 2 వారాలు మనం ఏమని దేవుడి గురించి ఆరాధించామంటే, ఏమి ధ్యానించామంటే, God is the one who gives us peace. దేవుడే మనకు సమాధానం ఇస్తాను తెలుసుకుని. I cannot get peace. నేను సమాధానం పొందలేను. I cannot earn peace. నేనంతటా నేను సంపాదించుకోలేను. God will have to give me peace. దేవుడు మాత్రమే సమాధానం ఇస్తాడని తెలుసుకోవాలి. So first thing we will ask God for peace. మొదటిగా మన దేవుని అడగాలి. We have to seek after peace. మొదటిగా మన దేవుని ఎతకాలి సమాధానం గురించి. We have to ask God for peace. దేవుని అడగాలి మన సమాధానం గురించి. Afterwards we have to seek after peace. తర్వాత మనం ఆయన యొక్క సమాధానం గురించి వెతకాలని చెప్తున్నాడు. Bible says wherever there is a peace, follow it. దేవుని యొక్క వాక్యం ఉంది చెప్తుంది, ఎక్కడ సమాధానం ఉంది దాన్ని వెంబడించమని చెప్తుంది. Follow it. వెంబడించమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. If you find peace in the church, go to the church. సమాధానం అంటే చర్చిలో ఉంటే చర్చి దగ్గరికి వెళ్ళిపోవాలి. If you find peace in singing, keep singing and praise the Lord. ఎప్పుడైతే సమాధానం నీకు ఆరాధనలో ఉంటుందో, ప్రార్థనలో ఉంటుందో, నువ్వు ఆరాధన చేయాలి. You know, after my operation, most of my time I spent singing. నాకు ఆపరేషన్ అయిన తర్వాత నేను ఎక్కువ శాతం దేవుని ఆరాధిస్తున్నాను. I keep singing and praising the Lord. నేను ఎక్కువగా దేవుని ఆరాధిస్తున్నా, ఆయనకు మహిమగా పాటలు పాడుతా ఉన్నాను. I'll get real peace when I'm singing. నాకు ఎప్పుడైతే పాటలు పాడుతున్నా నాకు సమాధానం దొరుకుతుంది, నిజమైన సమాధానం. This 4 months, this 5 months, I enjoyed singing. నేను ఇంకా 5 నెలల నుంచి దేవుని ఆరాధిస్తూ పాటలు పాడుతుంటాను, నాకు ఆనందం దొరుకుతుంది. So therefore, if you find peace when singing, keep singing. ఎప్పుడైతే మీకు పాటలలో సమాధానం దొరికితే పాటలు పాడుతూ దేవుని ఆరాధించండి. How I sing is not matter. When we sing, God should be happy. నువ్వు ఎలా పాడుతున్నావు అనేటువంటి ముఖ్యం కాదు, కానీ దేవుని ఆరాధించడం ముఖ్యమై ఉన్నది. God is not interested whether we have a good voice or bad voice. దేవుడు మీకు స్వరము చెడ్డగుందా మంచిగుందని ఆయన పట్టించుకోడు, కానీ ఆయన ఆరాధించాలి. We have to sing and praise Him. ఎప్పుడైతే మనం ఆయన దేవుని ఆరాధిస్తూ మైంపరిచి ఉండాలని చెప్తున్నాడు. Bible says, "Sing unto the Lord." దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని ఆరాధించమని చెప్తుంది. Even Bible says Jesus and disciples, they sang a song and they went to Mount Olives. యేసు ప్రభు ఆయన శిష్యులందరూ కూడా ఒలీవ కొండకి వెళ్ళేసి ఆయన ఆరాధించాలని చెప్తున్నాడు. వాళ్ళు కీర్తన పాడి ఒలీవల కొండ మీదకి వెళ్ళారంట. వాళ్ళు కీర్తన పాడి ఒలీవ కొండకి వెళ్ళారు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు. Jesus and his disciples, they sang as hymn and they went to Mount Olives. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క శిష్యులు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళినారని చెప్తున్నాడు. So even Jesus sang a song. యేసుక్రీస్తు ప్రభు కూడా కీర్తన పాడాడు. Even his disciples sang a song. ఆయన యొక్క శిష్యులు కూడా పాటలు పాడారు. David is the one who composed many songs. దావీదు అనేక కీర్తనలు తయారు చేసి పాడాడు. Not only is a composer, he is also a good singer. ఆయన తయారు చేయడమే కాదు, గొప్ప సింగర్ అయినాడు కూడా. ఆయన
దేవుని పాటలు రచించడం మాత్రమే కాదు, ఆయన పాటలు పాడేవాడు. అవును. ఆయన పాటలు కూడా రచించడమే కాకుండా పాటలు కూడా పాడేవాడు దావీదు. If you find peace when you go to church and clean the church, do that. మీకు సమాధానం కావాలని చర్చికి వెళ్ళేసి పాటలు పాడొచ్చు, అట్లాగే క్లీన్ చేసుకుంటూ కూడా పాటలు పాడొచ్చు. సంఘంలో నేను వెళ్ళి శుభ్రం చేయాలా, చర్చ్ అంతా ఊడవాలా, నేను మొత్తం చీరలు వేయాలా, అలా అనుకుంటే మనం వెళ్ళి చేయొచ్చు. We can do, go to church, clean it if you find peace there. మీకు సమాధానం కావాలంటే మీరు వెళ్ళి చర్చిలోకి వెళ్ళేసి క్లీన్ చేయొచ్చు కూడా, అప్పుడు సమాధానం కూడా దొరుకుతుంది దేవుని యొక్క We సన్నిధిలో. have to, when we work for God and for His kingdom, nothing wrong in that. దేవుని యొక్క సన్నిధిలో పని చేయడం తప్పివేమి కాదు. If you find a peace in your family members, just go and meet them and talk to them. మీకు కుటుంబ సభ్యులలో. కుటుంబ సభ్యుల మీకు సమాధానం లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి మీకు కూడా సమాధానం పడవచ్చు కూడా. If you feel, if I go to that family, I'll find peace, go and meet them. మీకు సమాధానం ఆ కుటుంబం తెలిగితే దొరుకుతుందంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళొచ్చు మీరు. No doubt God is the one who gives us peace. కానీ అందులో అనుమానం ఏమి లేదు, దేవుడు సమాధానం ఇస్తాడు. At the same time, అదే విధంగా we should also follow after peace. మనము కూడా ఆయన యొక్క మాటలని ఫాలో చేయాలని చెప్తున్నాడు. సమాధానాన్ని. సమాధానాన్ని వెంబడించాలని చెప్తున్నాడు. We should seek after the peace. ఆయన యొక్క సమాధానాన్ని వెతకాలని చెప్తున్నాడు. Last time we read in book of Hebrews. పోయినసారి మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో తెలుసుకొని It says, try to be peace with everyone. మీరందరూ కూడా సమాధానంగా ఉండమని చెప్తున్నాడు. అందరితో సమాధానంగా ఉండమని చెప్తున్నాడు. In Romans it says, if possible, as much as possible, శక్యమైనంత వరకు మీ చేతనైనంత మటుకు అందరితో సమాధానం ఉండుడి. As much as possible. రోమాన్స్ చాప్టర్ లో చెప్తున్నాడు, శక్యమైనంత వరకు మీరందరూ కూడా శాంతి సమాధానంగా ఉండమని చెప్తున్నాడు. God wants to give us peace. We should also find peace. దేవుడు మనకు సమాధానం ఇస్తున్నాడు, మనందరం కూడా సమాధానంగా ఉండాలని దేవుని. Even in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో కూడా what was the main message? మొదటి యొక్క ముఖ్య సందేశం ఏంటంటే, Book of Numbers, సంఖ్యాకాండంలో 6:26. Can you turn? 6:26 చెప్తున్నాడు. 6:26. 6:26 సంఖ్యాకాండంలో చెప్తున్నాడు. Numbers 6:26. Yeah, Richie, can you read? The Lord lift up His countenance upon you. The Lord lift up His countenance upon you and give you peace. And give you peace. Yes, brother. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, యెహోవా తన సన్నిధి కాంతిని మీపై ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయును. నీకు సమాధానం కలుగచేయును. Even in the Old Testament, the message was, let God give you peace. పాత నిబంధన కాలంలో కూడా దేవుడు మీకు సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. The word peace is not a New Testament word, even it was there in the Old Testament. కొత్త నిబంధనలు కాదు కానీ ఈయన పాత నిబంధన కాలంలో కూడా దేవుడు మీకు సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. Whether it is the Old Testament, whether it is the New Testament, whether it is Father or whether it is Jesus, every time they wanted to give us peace, peace, peace. కొత్త నిబంధనే కాదు, పాత నిబంధనే కాదు, మన తండ్రియే కాదు, యేసుక్రీస్తు ప్రభువే కాదు, వీరందరూ కూడా మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. So you and me, we need to find and follow after peace. మీరు మేము కూడా ఆ యొక్క సమాధానాన్ని వెతకాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. God is a God of peace. దేవుడు మనకు సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. Jesus Christ is a Prince of Peace. యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. Holy Spirit is the producer of peace. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమాధానం ఇస్తూనే ఉంటుంటాడు. We will find peace when we love Jesus Christ. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తామో మనకు సమాధానం వస్తుంది. When we love His word, we will find peace. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ప్రేమిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తామో మనకు సమాధానం దొరుకుతుంది. When we seek after peace, God will give us peace. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతూ వెంట ఉంటామో మనకు సమాధానం దొరుకుతుంది. May God help us that all may receive peace upon peace. దేవుడు మనకు సమాధానం ఏమంటే సమాధానం ఇస్తూనే ఉంటాడు అన్నమాట. ఆయన వెతకాలి. ఇవ్వనుగాక. Amen. ఆమేన్. Praise the Lord. We'll close our eyes and pray. మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. Let us all of us close our eyes. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే దేవునికి ప్రార్థన చేసుకుందాము.
You want peace? మీకు సమాధానం కావాలంటే We have a Father in heaven. తండ్రి పరలోకమందున మన తండ్రి ఉన్నాడు. He is willing to give us peace. ఆయన చిత్తం మనకు పీస్ సమాధానం ఇవ్వాలని. Jesus wants to give us peace. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకు సమాధానం ఇచ్చేవాడైన. Even Holy Spirit wants to give us peace. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సమాధానం ఇచ్చేవాడైనాడు. If you say, Lord, I want peace. మనం చెప్పాలి, దేవా నాకు సమాధానం ఇవ్వని I చెప్పాలి. want peace in my family. నాకు కుటుంబంలో సమాధానం కావాలని I want అడగాలి. peace in my personal life. నా యొక్క పర్సనల్ జీవితంలో కూడా నీకు సమాధానం కావాలని I అడగాలి. want peace in the church. నాకు సమాధానం చర్చలో కావాలని మనం అడగాలి. I want peace in my family, relatives. నా కుటుంబంలోని నా బంధుమిత్రులలో నాకు సమాధానం కావాలని మనం దేవుని I అడగాలి. want to remain peace with everyone. ప్రతి ఒక్కరి గురించి మనం దేవుని గురించి అడగాలి, సమాధానం కావాలి. నేను అందరితో సమాధానం ఉండాలని కోరుకుంటున్నాను. I want to be peaceful with everyone. నేను అందరితో సమాధానం ఉండాలని అడుగుతున్నాను తండ్రి. When we ask these things, మనం ఎప్పుడైతే అడగాలి ఇవన్నీ కూడా, ఇవి అడిగినప్పుడు ఇవి అడిగినప్పుడు మనము తప్పక పొందుకుంటాము. so God is willing to give us peace. దేవుడు మనకు సమాధానం ఇస్తువాడు అయినాడు. Amen. ఆమేన్. Father, we thank you for God of peace. We love you and we worship you, Lord. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీకు ప్రేమిస్తున్నందుకు. నువ్వే సమాధాన తండ్రివి ప్రభు. మీరే సమాధాన తండ్రివైన తండ్రి మీకు వందనాలు. Jesus, you are the Prince of Peace, O Lord. యేసుక్రీస్తు ప్రభు మీరు సమాధానానికి అధిపతి అయినారు తండ్రి. Holy Spirit, you are the producer of the faith. Peace, O Lord. పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సమాధానం తండ్రి వెదజలుచున్నారు తండ్రి. మీకు We థాంక్స్. want that peace, O Lord. మీరు ఆ సమాధానం ఇవ్వండి తండ్రి. We want to follow that peace, O Lord. అయ్యా నీ సమాధానం వెతికే భాగ్యం దయచేయండి. We want to love you, Father. మిమ్మల్ని ప్రేమిస్తున్నాము తండ్రి. We want to love your word, O Father. నీ యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాము తండ్రి. We want the peace which Jesus gives us, Lord. యేసయ్య మీకు సమాధానం ఇస్తున్నారు తండ్రి మీ వాక్యం ద్వారా. యేసయ్య ఇచ్చే సమాధానం మాకు కావాలి ప్రభు. యేసయ్య ఇచ్చే సమాధానం మాకు కావాలి We తండ్రి. don't want peace which the world will give, O Lord. లోకం ఇచ్చే సమాధానం మాకు వద్దు తండ్రి. యేసయ్య First of all, world will not give us peace, O Lord. మొదటిగా లోకం మాకు సమాధానం ఇవ్వదు తండ్రి. The world will always give us trouble, O Lord. లోకం అంతా శ్రమలు ఇస్తుంది కానీ తండ్రి. Only you will give us peace, O Lord. మీరు మాత్రమే సమాధానం ఇస్తారు తండ్రి. Help me and help all of us, Lord, అయ్యా సహాయం చేయండి ప్రభు. అందరి గురించి కూడా సహాయం చేయండి ప్రభు. that we may find peace, O Lord. మీరు తండ్రి మీరు సమాధానం ఇచ్చేవారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. Thank you, Father. యేసు తండ్రి మీకు వందనాలు తండ్రి. Thank you, Jesus. మీకు వందనాలు యేసయ్యా. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. థ్యాంక్స్ అయ్యా. In Jesus' precious name we pray, Father. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. ఆమేన్. Praise the Lord. All the people, those who have prepared the communion, you can take in your hands as we are going to participate. మీరందరూ అయితే దేవుని యొక్క రొట్టె ద్రాక్షారసం సిద్ధపాటు చేసుకున్నట్లయితే మనం తీసుకోవడానికి సిద్ధపడదాం. సిద్ధపడదాం. Father, we thank you once again for the body of Jesus and the blood of Jesus. అయ్యా మీకు వందనాలు తండ్రి. మీ యొక్క శరీరం గురించి మీ యొక్క రక్తం గురించి మేము కృతజ్ఞతలు Yes, చెల్లించుకుంటున్నాం. Jesus died for me and for all of us, Lord. యేసుక్రీస్తు ప్రభు నా కోసం చనిపోయినాడు, అందరి కోసం కూడా చనిపోయినాడు నమ్ముతున్నాము. On that night, he took a bread, he broke it, he gave thanks to God, he broke it, and he gave to his disciple and said, "This is my body, which was broken for many people." ఆ రాత్రి కాల సమయంలో ఆయన ఆ యొక్క రొట్టెను పట్టుకొని ఇది నా కోసము మీ కొరకు తయారు చేయబడిన నా యొక్క శరీరము, ఇది మీ కొరకు చిందించబడిన రక్తం అని చెప్పి ఉన్నాడు. He broke it and gave to them. అది విరిచి అందరికి ఇచ్చి ఉన్నాడు. Father, we thank you once again. తండ్రి మీకు వందనాలు తండ్రి. థ్యాంక్స్ అయ్యా. కృతజ్ఞతలన్నీ Help us that we may eat and live for your glory. సహాయం చేయండి తండ్రి. తిని మేము తండ్రి జీవించుటకు శక్తిని ఇవ్వండి తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Yes, Lord. So those who are holding this bread in your hand, just lift your right hand and say, "Thank you, Jesus." ఎవరైతే ఈ రొట్టెని కుడి చేతిలో పట్టుకొని చేయెత్తి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. Hallelujah, Father. హల్లెలూయా. Thank you, Jesus, and thank you, Holy Spirit. థ్యాంక్ యూ యేసుక్రీస్తు ప్రభువా. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవా. Lord, your wonderful grace given to us. మీరు గొప్ప మహిమను మాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. కృపనిచ్చినందుకే స్తోత్రాలు. కృపనిచ్చినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.
After the supper, he took the cup. భోజనమైన పిమ్మట భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని he gave thanks to the Father దేవుని కృతజ్ఞతలు చెల్లించి తండ్రికి and he said, "This is the blood of new covenant. ఇది నా కొత్త నిబంధన రక్తమని ఆయన It is shed for many of you." ఇది మీ పాపాలను తొలగిస్తాను చెప్తున్నాడు. Father, we thank you for the blood of Jesus Christ. తండ్రి మీకు వందనాలు తండ్రి, యేసుక్రీస్తు రక్తం ద్వారా తండ్రి You forgave our sins, O Lord. మా పాపములు కడిగినందుకు మీకు థ్యాంక్స్ అయ్యా. We receive happily and with thanksgiving, Lord. ఈ యొక్క రక్తం తండ్రి మేము సంతోషంగా తీసుకొస్తున్నాం తండ్రి. In Jesus' name we pray. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We lift our hands and say, "Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit, for your grace, Lord." మీరు కుడి చేతిని పట్టుకొని ఎత్తండి. దేవునికి తండ్రి పరిశుద్ధాత్మ దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం. Amen. ఆమేన్. Amen. In Jesus' name we pray. Amen. యేసుక్రీస్తునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We will have final prayer. ముగింపు ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, thank you once again for this day, Father. పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు తండ్రి ఈ రోజును బట్టి. We thank you for the freedom you gave to all of us, Lord. మీరు మాకు స్వతంత్రం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అయ్యా. We thank you for the life you gave to us, Lord. మాకు ఇచ్చిన జీవానికి. మాకు ఇచ్చిన జీవమకై నీకు థ్యాంక్స్ తండ్రి. We thank you for the peace you gave to us, Lord. మీరు మాకు సమాధానం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ తండ్రి. Lord, I pray that, Lord, all of us may continue following you all the days of our lives, Lord. అయ్యా మేమందరం కూడా తండ్రి అన్ని రోజులలో నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయవలసినాం తండ్రి. That we may always love you, obey you, and do your will, of Father. అయ్యా నిన్ను ఎప్పుడు కూడా మేము ప్రేమిస్తున్నాం తండ్రి. నీ యొక్క చిత్తానికి లోబడి మేము నడుచుకుంటున్నాం తండ్రి. Help us, Lord. సహాయం చేయండి తండ్రి. Bless everyone, those who are watching online service, Lord. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ఎవరైతే వింటున్నారో అట్టి వారందరూ దీవించండి తండ్రి. Give them peace in their hearts, Lord. అయ్యా వారి యొక్క హృదయాలను మీరు శాంతి సమాధానం దయచేయండి తండ్రి. Give them peace in their families, O Lord. వారి కుటుంబంలో సమాధానం దయచేయమని అడుగుతున్నాం Give తండ్రి. them peace in their personal lives, O Lord. వారి యొక్క పర్సనల్ జీవితంలో కూడా తండ్రి మీరు సమాధానం దయచేయమని Give అడుగుతున్నాం. them peace in their churches, O Lord. ఆ యొక్క తండ్రి సంఘాలలో. సంఘాలలో కూడా సమాధానం దయచేయండి తండ్రి. Give us peace in our country, O Lord. మా దేశంలో కూడా సమాధానం దయచేయమని అడుగుతున్నాం Give us తండ్రి. peace in our city, O Lord. మా యొక్క పట్టణంలో కూడా సమాధానం దయచేయమని అడుగుతున్నాం Give తండ్రి. us peace in our leaders' hearts, O Lord. మా యొక్క రాజకీయ నాయకుల విషయం హృదయాలను కూడా సమాధానం దయచేయమని అడుగుతున్నాం Give తండ్రి. the peace to the whole world, O Father. ప్రపంచమంతటి కూడా సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. Because you are the only one who can give us peace, Lord. మీరు ఒక్కరు మాత్రమే సమాధానం ఇచ్చేవారై ఉన్నారు తండ్రి. Thank you, Father. తండ్రి మీకు వందనాలు Bless కృతజ్ఞతలు. everyone who are watching this service. ప్రతి ఒక్కరిని తండ్రి ఈ వాక్యం వింటున్న వారిని దీవించండి తండ్రి. Bless their family members, Lord. వారి కుటుంబ సభ్యులందరూ కూడా If దీవించండి anybody తండ్రి. is sick, suffering, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి heal them in Jesus' name, Lord. అయ్యా యేసు నామములో స్వస్థపరచండి తండ్రి. If anybody financially in trouble, Lord, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి deliver them in Jesus' name, Lord. యేసు నామములో వారికి సంపూర్తిగా దయచేయండి తండ్రి. If anybody is yet to be married, O Lord, ఎవరైతే పెళ్లి కాకుండా ఉన్నారో ప్రభా Lord, in Jesus' name they should be married, O Lord. యేసు నామములో వారి యొక్క మ్యారేజ్ దయచేయమని అడుగుతున్నాం If తండ్రి. anybody doesn't have children or father, ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో in తండ్రి Jesus' name they should be given children, O Lord. యేసు నామములో వాళ్ళకి పిల్లలు ఇమ్మని అడుగుతున్నాము తండ్రి. Lord, if anybody is not having a job, O Lord, ఎవరైతే జాబ్ లేకుండా బాధపడుతున్నారో తండ్రి give them a job, O Lord. వారికి జాబ్ ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. If anybody wants to go for further education, O Lord, ఎవరైతే ఆ తండ్రి ముందు చదువుకోవాలని ఆశ ఉన్నారో తండ్రి bless their education and give them grace, O Lord. వారికి విద్య విషయంలో మీరు సహాయం చేయండి We ప్రభా. pray for Meghana, Lord.
అయ్యా మేము మేఘన గురించి ప్రార్థన చేస్తున్నాం As she's well, Lord, planning to go to study abroad, oh Father. అయ్యా బయట దేశానికి పోవాలని ప్లాన్ చేసుకుంటున్నా సహాయం చేయండి తండ్రి. Open the door, Father. మీ యొక్క తలుపులు తెరవమని అడుగుతున్నాం Even we తండ్రి. pray for Mukesh also, Father. ముఖేష్ గురించి కూడా ప్రార్థన We చేస్తున్నాం pray for Richie, Lord. రిచ్ గురించి ప్రార్థన We చేస్తున్నాం pray for Vicky also, Father. విక్కీ గురించి కూడా ప్రార్థన We చేస్తున్నాం pray for Sunny and Princy, Lord. సండి గురించి ఫ్రెండ్స్ గురించి ప్రార్థన We చేస్తున్నాం pray for Rohit and Revant, oh Father. రోహిత్ గురించి రేవంత్ గురించి కూడా ప్రార్థన We చేస్తున్నాం pray for Ronit also, Father. రోహిత్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం We ప్రభా. pray for all our youth, oh Father. మా యొక్క యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం We remember every family members in our church, Lord. అయ్యా మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థన We చేస్తున్నాం thank you for Brother Vinod and family, Lord. వినోద కుటుంబం గురించి ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తున్నాం We ప్రభా. thank you for Lord Peter and family, Father. అయ్యా ప్రార్థన చేస్తున్నాం పీటర్ బ్రదర్ కుటుంబం గురించి తండ్రి We pray for Brother Alexander and family, Lord. అలెగ్జాండర్ బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం We తండ్రి. pray for Sister Srilekha and family, Lord. శ్రీలత ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం We pray for Sister Swarna and family, Father. స్వర్ణ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం We తండ్రి. remember Lata and family, Lord. లత కుటుంబం గురించి కూడా ప్రార్థన We చేస్తున్నాం remember తండ్రి. Akash and family, Lord. ఆకాష్ ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన We చేస్తున్నాం remember Devadanam family, Lord. దేవదాన ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం Even we remember all the families who come to our fellowship, Lord. అయ్యా మా సంఘంకి వచ్చే ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థన We చేస్తున్నాం తండ్రి. remember all the members who stopped coming to church, Lord. దాని వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Even we remember Sister Sunita and family, Lord. సునీత కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Bring new families to our church, Lord. కొత్త కుటుంబాలు మా సంఘంకి వచ్చే వారి గురించి కూడా ప్రార్థన Bless చేస్తున్నాం. already those who are coming to church, Lord. ఎవరైతే వస్తున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Let there be peace in our church, Lord. మా సంఘముల శాంతి సమాధానం దయచేయండి తండ్రి. Let there be peace in our family members, O Lord. మా కుటుంబం మెంబర్లందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Let your peace be given to all of us, Lord. మీ యొక్క శాంతి సమాధానం అందరికి ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. In Jesus' name we pray, Father. యేసునామములో అడుగుతున్నాము తండ్రి. Shall we all say Amen? ఆమేన్. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సాహస సదాకాలం తోడైనను గాక. Amen. ఆమేన్. Amen. Peace be with all of us. మీ అందరికి సమాధానం ఉండు గాక. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.